కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేశారు అనేది వైసీపీ వాదన. ఇది పూర్తిగా గాడి తప్పింది, బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా మరింత బరితెగింపుకు తెగబడుతోంది అనేది వైసీపీ వాదన. ఏంటి మరి, మీరు ఓన్లీ వైసీపీ కార్యకర్తల విషయంలో మాత్రమే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? ఎందుకు ఇలాంటి విమర్శలు ఎదురవుతున్నాయి మీకు? శ్రీదేవి గారు, మీకు అలానే ప్యానెల్లో ఉన్న నా తోటి ఎనలిస్ట్ పెద్దవాళ్ళు ఎనలిస్ట్ గారికి, అలా నా తోటి సభ్యులకి, ప్రైమ్9 వీక్షకులందరికీ కూడా నా నమస్కారం అండి. మేడం, ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పినట్టుగా పార్టీలు ప్రభుత్వాల్ని ఫామ్ చేయటం సర్వసాధారణం. ఒక టర్మ్ ఒక పార్టీ గవర్నమెంట్ ని ఫామ్ చేయొచ్చు, ఇంకో టర్మ్ ఇంకో పార్టీ. పాలసీ మేకింగ్స్ లో కానివ్వండి, వీటిలో మార్పులు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క దిశానిర్దేశాలతో ఒక్కొక్క ఫౌండేషన్ పరంగా వెళ్ళాలి అని చెప్పి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని గౌరవించి ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, అహంకారాన్ని అడ్డం పెట్టుకుని పదవిని దుర్వినియోగం చేసే వాళ్ళని మనం గతంలో చూసాము. ఇక్కడ ఏంటంటే పార్టీలు శాశ్వతం కాదు, రాజ్యాంగం శాశ్వతం, ప్రజలు శాశ్వతం. ఇదైతే 100% వాస్తవం అండి. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లో రూల్ ఆఫ్ లా గురించో లేకపోతే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని చెప్పి ఇందాక వైసీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ ఆయన జర్నలిస్టులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జర్నలిస్టులు అంటేనే ప్రశ్నించే గొంతు అని చెప్పి మాట్లాడారు. కరెక్ట్. ఇవన్నీ వింటుంటే ఎలా ఉందంటే దయ్యాలు వచ్చి వేదాలు చెప్పినట్టుంది. నేను ఆయన్ని వ్యక్తిగతంగా అనట్లా, వాళ్ళ పార్టీ స్టాండ్ గురించి నేను మాట్లాడుతున్నాను. గడిచిన 5 ఏళ్లలో మరి పత్రికా స్వేచ్ఛని హరించుతున్నారు అన్నారు. పత్రిక అంటేనే ప్రశ్నించే గొంతుకు అంటున్నారు. మరి గత ప్రభుత్వం 2430 తీసుకొచ్చి పత్రికా స్వేచ్ఛని హరించింది. కొన్ని ఛానల్స్ ను కూడా బ్యాన్ చేసేశారు. దీని గురించి అంటే ఆ చర్యలు చేసింది ఎవరండి? పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు అని అంటున్నారు. గతంలో చూసుకుంటే కనుక ఎంతమంది అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు, మాజీ మంత్రులు, వాళ్ళందరూ మాజీ ఎమ్మెల్యేల మీద అక్రమ అరెస్టులు చేసి కూల్చివేతే మా నినాదం. మేము ప్రభుత్వంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా మేము ప్రభుత్వం తరపున చేసేది ఏంటంటే ప్రజావేదికని కూల్చివేస్తాము అని చెప్పి కలెక్టర్స్ మీటింగ్ లో ఆయన బాహాటంగా మాట్లాడారు. అరే, నా మీద దాడి చేస్తుంటే మీరు దాడి చేయండి అంటే వాళ్ళు ఒక IAS ఆఫీసర్లండి. డిస్ట్రిక్ట్ ఆఫ్ అంటే కలెక్టర్స్ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ ది ఫాదర్. అలాంటి IAS మీటింగ్ లో ఒక గౌరవనీయులు ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి, గత ముఖ్యమంత్రి, నా మీద దాడి చేస్తే మీరు ఖండించాలి, మీరు ఎదురు దాడి చేయండి అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన ఇవాళ వ్యవస్థల గురించి మాట్లాడుతుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ గురించి. గౌతమ్ సవాంగ్ గారు అంటే గతంలో మా అందరికీ చాలా గౌరవం ఉండేదండి. 2014 నుంచి 19 అప్పుడు కృష్ణా పుష్కరాలు, నేను విజయవాడ అమ్మాయిగా చెప్తున్నాను, కృష్ణా పుష్కరాలు ఆయన ఆర్గనైజ్ చేసిన దానిలో మేమందరం కూడా ఆయన అంటే చాలా అభిమానించాం, గౌరవించాం. అలాంటి గౌతమ్ సవాంగ్ గారిని కోర్టు మెట్లెక్కించారు వాళ్ళ ప్రభుత్వ హయాంలో. పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేశారు. అరే, సాక్షాత్తు పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లు తీసుకొచ్చి బర్త్డే కేక్స్ కట్ చేయించింది ఎవరండి? ఎవరు ప్రభుత్వ హయాంలో జరిగింది? అంటే మీకు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ అధికారులు అన్నా నేను మీలో ఒకడిని అన్నా, నన్ను మీలో ఒకటిగా చూడండి అన్నా అని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వపోయేసరికి, అధికార ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వపోయేసరికి ఇవాళ అదే పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే మాఫియా డాన్స్ అని కూడా మాట్లాడుతున్నారు. చాలా మంది సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ మాఫియా డాన్స్ లాగా వ్యవహరిస్తున్నారు. లేదంటే మేము అధికారంలోకి వచ్చాక యూనిఫాములు తీయిస్తాము అని చెప్పి ఆయన బహిరంగంగా ఆయన వార్నింగ్లు ఇస్తున్నారు. అరే, మీ టర్మ్ 5 సంవత్సరాలండి. వాళ్ళు ఒక్కసారి సర్వీస్ లోకి వచ్చారంటే వాళ్ళు జనాల కోసం పనిచేసేవాళ్ళు. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ అనేది మీరు మర్చిపోయారు. కానీ వాళ్ళ పబ్లిక్ సర్వెంట్స్, మన సర్వెంట్స్ కాదాళ్ళు. ఆ మాత్రం ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అవమానిస్తూ ఆయన మాట్లాడే విధానం ఏంటంటే యూనిఫాములు తీస్తారా? మీరు ఇవాళ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారా? మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 41A గురించి మాట్లాడారండి ఇందాక. 41A చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో
మేడం వినిపిస్తుందండి నా వాయిస్? వినిలా గారు వింటున్నాం. 41A నోటీస్ ఇవ్వాలి కదా, అది ఇవ్వకుండా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అన్నారు. మరి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా అలాంటి వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణల మీద మీరు ఆయన అరెస్ట్ చేసినప్పుడు A41A నోటీస్ ఇచ్చారు? ఏ నోటీసు ఇవ్వకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని కేవలం ఆరోపణల మీద మీరు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు కాబట్టి మేము ఇవ్వడానికి కుదరలేదన్నారు. మీరు మాట్లాడినంతసేపు నేను ఎక్కడ ఇంటరప్ట్ చేయలేదండి. మీరు మాట్లాడినంతసేపు నేను ఎక్కడ మాట్లాడా, మీ టైంకి నేను మాట్లాడుతున్నారు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నోట్ చేసుకోండి, మీకు టైం ఇస్తారు, అప్పుడు మాట్లాడండి. మీకు టైం ఇచ్చినప్పుడు చెప్పండి నేను తప్పు మాట్లాడితే. అదే వినిలా గారు, ఇప్పుడు వాళ్ళ వాదన కూడా ఏంటంటే జస్ట్ మేము విమర్శలు చేసినప్పటికీ కూడా వాటిని కూడా ఒక నేరం కిందే పరిగణిస్తున్నారని అంటున్నారు. రామారావు గారు ఒక నిమిషం, నేను మీ గురించి మాట్లాడుతున్నాను. ఎవరిని నేరం కింద పరిగణించి ఎవరిని అక్రమంగా అరెస్ట్ ఇప్పుడు వైసీపీ నేతలు ఎప్పుడు ఏమంటారా, ఎప్పుడు ఏం మాట్లాడతారా అని చెప్పి ఎదురు చూస్తూ కూర్చున్నారు. అలా మాట్లాడంగానే ఇలా కేసులు పెడుతున్నారు. ఎటువంటి విమర్శలు చేసినా కూడా దాన్ని ఒక నేరం కింద పరిగణిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏది చేసినా కూడా అది మాకు తప్పుగా పెడుతున్నారని చెప్పేసి మీరు వాళ్ళని తప్పు పడుతున్నారు. యాక్టివిజం, మా సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని కోర్టులో పిటిషన్ వేశారు. కానీ గౌరవప్రదమైన హైకోర్టు ఏమని చెప్పి సెలవిచ్చారండి? వాళ్ళు పెట్టిన పోస్టులు వాళ్ళ గురించి అన్ని చూసి కూడా వీళ్ళ యాక్టివిజం కాదు, ద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంది, దీన్ని యాక్టివిజం కింద రాదు, పరిగణించదు అని చెప్పి కోర్టు వీళ్ళు దాఖలు చేసిన పిటిషన్ ని కూడా కొట్టేసింది. కానీ మీరు లెక్క చేయట్లేదని చెప్తున్నారు కదా. కోర్టు మిమ్మల్ని దాని విషయంలో మిమ్మల్ని మొట్టికాయలు వేసినా కూడా దాన్ని మీరు కేర్ చేయట్లేదు అంటున్నారు కదా. మేము కేర్ చేయడం కాదండి, వాళ్ళ యాక్టివిస్టులు వాళ్ళు దాఖలు చేసిన దాని గురించి అక్రమంగా మేము ఎవరిని అరెస్ట్ చేయాలా, వాళ్ళు పెట్టినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు మహిళల గురించి వాళ్ళు పెట్టినటువంటి పోస్టులు మీడియా ముఖ్యంగా మీకు తెలిసే ఉంటాయి, వాళ్ళు ఎంత అసభ్యకరమైన భాషలో మాట్లాడారు అనేది. వాళ్ళ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు అంటే వైసీపీ పార్టీ అనేది ఒక పార్టీ ఫామ్ అయ్యాక రాజకీయాల్లో ఒక కొత్త ధోరణి వచ్చిందండి. విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, పాలసీ మేకింగ్స్ మీద చర్చలు వాటి గురించి ఉంటాయి. కానీ వైఎస్ఆర్సీపీ అనే పార్టీ వచ్చాక ఎవరైనా అరే సామాన్యులు మాజీ మంత్రుల మీద ఆరోపణలు ఎక్కడ నిర్ధారణ లేదండి, ఆరోపణలకి అక్రమంగా అరెస్టులు చేయటాలు, అర్ధరాత్రి అరెస్టులు చేయటాలు, తెల్లవారుజామున అరెస్టులు చేయటాలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టులు చేసేవారు గతంలో. ఇవి కాదన్నట్టు సామాన్య అమరావతి రైతుల మీద అరే పోలీస్ వ్యవస్థను ఎవరండి అడ్డం పెట్టుకుంది? గడిచిన 5 ఏళ్లలో అమరావతి ఉద్యమం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటేరియట్ కి వెళ్ళాలంటే మేడం ఇక్కడ చూడండి పోలీస్ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేశారంటే మందడం గ్రామాల్లో, వెలగపూడి గ్రామాల్లో ఒక్కొక్క ఇంటి ముందు ఒక్కొక్క పోలీసుని పెట్టేవారు. ఏంటి లోపలుండి మేము గడి పెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేదాకా మేము బయటికి రాకూడదు, తీయకూడదు. దీనికోసం పోలీసులను ఆయన నియమించారు. రైతులు అన్నం పెట్టే రైతులు మీకు ఓట్లేసిన వాళ్ళని పట్టుకుని మీరు అన్యాయంగా అక్రమంగా విధుల్లో లేని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత నేమ్ ప్లేట్ కూడా లేని వాళ్ళని తీసుకొచ్చి మీరు లాఠీల్లో మేకులు పెట్టి కొట్టించింది మీరు. ఇవాళ మీరు పోలీస్ వ్యవస్థ దాని విలువల గురించి మాట్లాడుతున్నారు, పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. గమనించట్లేదంటారా? దాడి చేశారు, నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేశారు, ఎవరి మీద కేసులు పెట్టారండి? ప్రశాంత్ రెడ్డి గారి మీద దాడి చేశారంటే ఆయన ఒక మహిళల గురించి ఏం మాట్లాడారనేది మీరు చూడలేదా, మీరు వినలేదా? అంటే మీ ఇంట్లో మహిళల గురించి మాట్లాడితే మీరు ఎలానే ఉంటారా? 43,000 పైగా ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా నేను. రవీంద్రారెడ్డి గారు మళ్ళీ వస్తాను, వినిలా గారు, రామారావు గారు మళ్ళీ వస్తాను. రవీంద్రారెడ్డి గారు నమస్తే అండి, మళ్ళీ మాట్లాడదాం. రామారావు గారు, రవీంద్రారెడ్డి గారు ఏమంటారు? కూటమి ప్రభుత్వం వచ్చాకే అసలు ఏపీ చాలా ప్రశాంతంగా ఉంది, పూర్తిగా చట్ట ప్రకారం